కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదివాసుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బేల మండలం చప్రాల గ్రామంలో 2000 కోట్ల 30 లక్షల జన్మన్ నిధుల వ్యయంతో నిర్మించనున్న బాలురుల హాస్టల్ బిల్డింగ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం పనులను ప్రారంభించారు. ఆదివాసుల అభివృద్ధికి కేంద్రం జన్మన్ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. జన్మన్ నిధుల ద్వారా ఆదివాసీ గ్రామాలు నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా ముఖ్య లక్ష్యమన్నారు. ప్రధాని మోడీ వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు 100 కోట్ల రూపాయల మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, ప్రారంభ దశలో ఉన్నాయని చెప్పారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఢిల్లీ నుండి ఏ గ్రామంలో ఏం కావాలనో ఒక పక్కా ప్రణాళికతో ముందుకు పోయేటటువంటి నీతి ఆయోగ్ ద్వారా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు మండలంలో పనిచేసేటటువంటి జిల్లాలలో పనిచేసేటటువంటి వ్యక్తులకే ఏ గ్రామానికి ఏం కావాలో అనేది కొంత ప్రణాళిక కావాల్సినటువంటి అవసరం ఉన్నది. సహజంగా రాజకీయాలలో ఎవరికి ఏ పదవి వచ్చినా నలుగురికి మంచి చేయాలన్నటువంటి ఆలోచనతోనే ప్రజలు మనుషులకు పదవులు ఇస్తారు, పార్టీలకు అధికారం ఇస్తారు. పార్టీలకు అధికారం వచ్చినా చివరికి ప్రజలకు నుంచి ఎన్నుకోబడ్డటువంటి నేతలుగా ఉన్నటువంటి మనమంతా కూడా ఎక్కడ ఏ అవకాశం ఉన్నా నలుగురికి మంచి చేసేటటువంటి ప్రయత్నం జరగాలి. ఈ సందర్భంగా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గొప్ప ఆలోచనతో అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, కానీ ప్రజల అవసరాల కొరకు ఏదైనా మంజూరు చేసినప్పుడు ఆ మంజూరిని సాధ్యమైనంతగా ఆ యొక్క పనులు పూర్తి చేసే విధంగా ప్రయత్నం జరగాలి. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఈ అపోహ నుంచి అందరూ కూడా దూరం కావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది.